హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి నేను 7 శనివారాల వ్రతంలో 7 వారాలు పూర్తి చేసుకున్నాను కదండీ! ఈ వారం వచ్చేసి 8వ వారము వడ్డీ కింద అయితే చేసుకున్నానండి. ఈరోజైతే పూజ చేసుకున్నాననమాట 8వ వారము. ఆ ఏడుకొండల స్వామివారికి కూడా అసలుతో పాటు వడ్డీ అంటే ఇష్టం కదండీ! అందుకే నేనైతే 8వ వారం కూడా వడ్డీ కింద అనమాట చెల్లించుకున్నాను ఆ స్వామివారికి. ఆ స్వామివారి దయ వల్ల నేనైతే 7 శనివారాలు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా చేసుకున్నానండి. అదేవిధంగా 8వ వారం కూడా చేసుకున్నాను. మంచిగా చేసుకున్నాను. చాలా బాగా జరిగిందనమాట. ఈ పూజలనేవి. ఈ శనివారాలు పూజలు చేస్తుంటే చాలా మనసుకనమాట హ్యాపీగా అనిపించేది. ఇంట్లో కూడా పాజిటివ్‌గా ఉండేదనమాట. ఈ సప్త శనివారాల వ్రతం అనేది ఎవరు ఆచరించినా కూడా చాలా మంచిదండి. నేను చెప్తున్నాను కదా! చేసినందుకు. చాలా మంచిగా ఉంటదనమాట. చాలా మంచిది కూడా చేసుకుంటే. ఎవరికి తోచిన విధంగా ఉన్నంతలో చేసుకుంటే చాలా మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి నేనైతే ప్రతి వీక్ కూడా 7 పిండి ప్రమిదలు ప్రిపేర్ చేసుకుంటాను కదండీ! ఈ వీక్ కూడాను 7 పిండి ప్రమిదలనమాట ప్రిపేర్ చేసుకున్నాననమాట. ఈ పిండి ప్రమిదలకొచ్చేసి నేనైతే మొదట్లో రాత్రనమాట బియ్యం నానబెట్టేదాన్ని. దానికి మా రిలేటివ్స్ వచ్చేసి అలా రాత్రి నానబెట్టకూడదు. ఉదయమే లేచిన తర్వాత స్నానం చేసేసి బియ్యం నానబెట్టేసి పిండి ప్రమిదలు ప్రిపేర్ చేసుకోవాలనేసి చెప్పారండి. అప్పటినుంచి కూడా నేనైతే అలానే చేస్తాననమాట. నేనైతే ముందటి వీడియోలో అలా చెప్పానండి. అలా చేయడం తప్పా, రైటా అనేది మీరైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ నేనైతే ఇక్కడ పిండి ప్రమిదలకొచ్చేసి గోవిందనామాలు పెట్టేసి బొట్లు పెట్టుకుంటున్నాననమాట. నెక్స్ట్ నేనైతే ఈ వీకు ఒత్తులు కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. పువ్వొత్తులనమాట. అప్పటికప్పుడు 7 ఒత్తులు పువ్వొత్తులు ప్రిపేర్ చేశానండి. ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను. సింపుల్‌గా చాలా బాగా జరిగిందండి 8వ వారం కూడా. నేనైతే ఈ విధంగా సప్త శనివారాల వ్రతం అనేది కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ సాయంత్రం అయితే నల్లావు, తెల్లావు అనమాట మా ఇంటి ముందుకొచ్చాయనమాట. ఆ ప్రసాదాన్ని ఆ ఆవులకి పెట్టుకున్నానండి. ఆ ఆవులకే పెడితే చాలా మంచిదండి ప్రసాదం అనేది. నెక్స్ట్ నేను చిమ్ములొచ్చేసి నల్ల ఆవుకి పెట్టుకున్నానండి. మనకు ఆ బుక్‌లో కూడా ఉంటదనమాట. నల్ల ఆవుకి గానీ, నల్ల చీమలకు గానీ, నెక్స్ట్ కాకికి గానీ పెట్టుకుంటే చిమ్మిలి చాలా మంచిదండి. నెక్స్ట్ ఇంకొక తెల్ల ఆవుకొచ్చేసి అవి చలివిడి, వడపప్పు పెట్టుకున్నాననమాట. ఈ విధంగా అయితే నాది 8వ వారం అనేది కంప్లీట్ అయిందండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.